హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇది వరలక్ష్మి రథం రోజు షూట్ చేసిన వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి. ఐఎమ్ సారీ, నేను చాలా బిజీ అయిపోయాను ఈ బిజినెస్ ఆర్డర్స్ ఇవన్నిటితోటి. ఐఎమ్ సారీ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరలక్ష్మి రథం టు ఎవ్రీ వన్ హూ ఈస్ సెలబ్రేటింగ్. సో ఆ రోజు నాకు అసలు ఖాళీనే లేదు. మొత్తం ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ బిందెలతో మొత్తం కట్టి చేసేది. నేను, మా మమ్మీ, మా చెల్లి కలిసి చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో వచ్చేసరికి ఏంటంటే నేను ఈ అమ్మవారు సపరేట్గా నేను పెట్టడం అది ఏం చేయలేదు. జస్ట్ నేను కలసంతోనే చేసేసుకునేదాన్ని, అమ్మవారి ఫేస్ అది పెట్టేసి. కానీ ఇంకా సంహవ్ మా మమ్మీ హ్యాపీగా లేదనమాట. మా మమ్మీ అవన్నీ క్రియేటివ్గా చేసేది. సో నేను తనని హ్యాపీగా ఉంచాలి అని నాకు కాన్సెప్ట్ ఉండింది. సో సరే ఇంకా మా ఫ్రెండ్తో కలిసి ఆ బొమ్మ అయితే తెప్పించాను. బిందెలు చాలా వరకు ట్రై చేశాను, బట్ నాకు ఆస్ట్రేలియాలో 100% అసలు నాకు దొరకలేదు బిందెలు. ఇంకా మొత్తం ఆ రోజు వంట అది అంతా మా హస్బెండ్, మా మమ్మీ అవి చూసుకున్నారు. ఇంకా నేనేమో మొత్తం అమ్మవారి దగ్గర డెకరేషన్, ఇంకా పాపవి అన్నీ నేను చూసుకున్నాను అనమాట. సో షేర్ చేసుకుంటారు కదా, వీ కెన్ గో త్రూ విత్ ఆల్ దిస్. సో సంహవ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్కి అందరూ పేరెంటానికి వచ్చేసారు. బట్ చాలా బాగా డెకరేట్ చేశాను గైస్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అది ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. నేను క్లియర్గా అన్నీ తీసాను. అదేదో నేను చీర అనేది సపరేట్గా ఏం కట్టలేదు, బట్ నేను బ్లౌజ్ పీసెస్తోనే దాన్ని సంహవ్ కట్టడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరు గిఫ్ట్ నెస్ట్ అండ్ లైక్, షేర్, కమెంట్, బెల్